రాష్ట్రంలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. రాముడికి గుడి కట్టి అవతార పురుషుడు మోదీ అన్నారు సంజయ్. రాముని వారసులందరూ మోదీకి ఓటేయాలని సూచించారు బండి సంజయ్. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏమవుతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాలు ఎదిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పాను, ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా? ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చాడు, ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతుంది, అటు పాకిస్తాన్ పోమని చెప్పాను, అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయన ఎవడు ఇలా పని పెట్టు. నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యలక పట్టిరో వీళ్ళతో మనల్ని. మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసిరు. కలిసాక ఏం చేసినా ఒక్కొక్క మంత్రి పిలిచిడు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా. ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ ఏం చేసింది తెలుసా? ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగిరెద్దు ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పండుమంటారు, లేవమంటారు లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్ పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరు పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊరదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గీత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి అలా వచ్చేది మళ్ళా మన ప్రభుత్వం.